హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అసలు ఎవరు చూడట్లేరు ఈ మధ్య. ఒక 1 మంత్ నుంచి వ్యూస్ రావట్లేదండి, ఎందుకో తెలియదు. నేను చాలా కష్టపడి వీడియోస్ చేసుకుంటున్నాను. బట్ రిక్వెస్ట్ అడుగుతున్నానండి, కొంచెం మంచిగా వీడియోస్ ఫాలో చేయండి, నా సబ్స్క్రైబర్స్ ఉన్నంత వరకైనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే వ్యూస్ అయితే ఒక 4, 3, 15, 20 అట్లా వస్తున్నాయండి, ఎందుకో తెలియదు. సడన్గా వ్యూస్ అనేది ఆఫ్ అయిపోయింది. సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేరు అండి. ఎనీవే, నా ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉంటాను. వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం మనకి సపోర్టివ్గా ఉంటే వీడియోస్ అనేది కొంచెం చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇట్లా ఎవరు చూడకుండా ఉంటే నాకు వీడియోస్ పెట్టబుద్ధి కావట్లేదండి. నా వీడియోస్ చూడండి ప్లీజ్, నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను మళ్ళీ ఒకసారి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చెప్పాల్సింది చెప్పేశాను. నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తాను అనమాట. వీడియోలు అయితే రోజు పెడతానండి. నాకు ట్రైపోడ్ లేకుండా విరిగిపోయింది, అందువల్ల నేను వీడియోస్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపట్లేను అండి. అంటే చేస్తూనే ఉన్నాను రోజు, బట్ కొంచెం షేక్ అవుతూ ఉంటుంది కదా వీడియోస్ తీస్తున్న టైంలో. మామూలుగా హ్యాండ్తో ఫోన్ పట్టుకొని తీస్తే ఫోన్ అనేది షేక్ అవుతూ ఉంటుంది. వీడియో క్లారిటీనే వస్తుంది, బట్ షేక్ అవుతూ ఉంటుంది వీడియో. నేను అప్పుడప్పుడు మధ్యలో ఒక రోజు వదిలేస్తున్నాను అనమాట. ఇట్లా తీయలేక, ఫోన్తో చేతితో పట్టుకొని తీయలేక వదిలేస్తున్నాను. ట్రైపాడ్ తీసుకున్నాక రెగ్యులర్గా వీడియోస్ పెట్టుకుంటాను అండి. సరే, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, చికెన్ కర్రీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఎమ్మీగా సూపర్ టేస్ట్ ఉంటుందండి. నేను చికెన్ కర్రీ ఎక్కువ మ్యాక్సిమము నా ఛానల్లో ఒక 2500 వీడియోస్ ఉండొచ్చు మేబీ. అందులో 2000 వీడియోస్ చికెన్ వీడియోస్ ఉంటాయి. అట్లా వేసుకొని తినేస్తాం మేము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, చికెన్ కర్రీ అయితే ఇక ఆల్మోస్ట్ ఆల్ కుకింగ్ అయిపోయినట్లే. ఫైనల్గా అయితే కొంచెం మూత తీసి చూసి ఇట్లా కలిపేసుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామండి. దీంట్లోకి బగారా రైస్ చేస్తాను. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.